నిన్న మొన్నటి వరకు బాహుబలి సిరీస్ తో బిజీగా ఉన్న ప్రభాస్ ఇకపై సాహో సినిమాతో పాటు యాడ్స్ తో ఫుల్ బిజీగా అవబోతున్నాడట. అవును మరి, ప్రభాస్ కోసం పలు కార్పొరేట్ కంపెనీలు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారు. బాహుబలి వంటి భారీ చిత్రం కారణంగా దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రభాస్. క్రేజ్ ఉన్న హీరోలకు యాడ్ మార్కెట్లోనూ డిమాండ్ ఎక్కువే అనే విషయం తెలిసిందే. అదిగాక దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరోలు కావడంతో ప్రభాస్ను తమ ప్రచారకర్తగా ఎంచుకునేందుకు పలు కార్పొరేట్ కంపెనీలు ఆసక్తిని చూపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల 18 కోట్ల రూపాయల డీల్ ఒకటి ప్రభాస్ వద్దకు చేరిందట. అయితే అంతటి భారీ డీల్ను ప్రభాస్ రిజెక్ట్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. గతంలో బాహుబలి సినిమా తర్వాత కూడా పలు యాడ్ కంపెనీలు ప్రభాస్ను సంప్రదించగా సెకండ్ పార్ట్ పై ఆ ప్రభావం పడుతుందని నో చెప్పేశాడు ప్రభాస్. అయితే బాహుబలి 2 తర్వాత మాత్రం 4 కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు ప్రభాస్ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. అందులో ఓ 4 వీలర్ తో పాటు మరో పర్ఫ్యూమ్ కంపెనీ కూడా ఉన్నట్టు సమాచారం. ఇక మరో భారీ డీలర్ను ప్రభాస్ కాదనడానికి కారణం 18 నుండి 20 కోట్ల వద్ద డీల్ సెట్ చేసుకోవడం ప్రభాస్ ఇష్టం లేకనే అని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా ప్రస్తుతం యుఎస్ టూర్లో ఉన్న యంగ్ రెబల్ స్టార్ తిరిగొచ్చాక ఈ యాడ్స్ విషయమై ఓ క్లారిటీ రానుంది.